హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాకింగ్ రేయాన్స్. మీ అందరికైతే హ్యాపీ కనుమ అండి. ఈరోజైతే నేను ఏమీ వీడియో తీయలేదు, జస్ట్ మీకు ఒకటి చూద్దామన్నట్టే నేను ఈ వీడియో తీశానండి. అదేంటంటే మనకు ఊర్లో అయితే ఆవు పేడ, బర్రె పేడ అలాంటివి దొరుకుతాయి. మరి సిటీలో అయితే మనకు అలాంటిది అసలు దొరకదు. కానీ పండగ రోజు వాకిలి పచ్చగా ఉండాలన్నట్టుగా అనిపిస్తుంది కదా. అందుకే మనకు ఇలా బయట ఇలా రంగోలీ ప్యాకెట్ లాగా మనకు ఆవు పేడ కలర్ వచ్చేటట్టుగా ఒక ప్యాకెట్ ఉంటుందండి. అది 16 రూపీసే ఒక చిన్న ప్యాకెట్. మనం దాన్ని వాటర్లో కలుపుకొని అయితే ఇలా చల్లుకుంటే సేమ్ మనకు ఆవు పేడ ఎలా కలర్ ఉంటుందో అలాగే మన వాకిలి కూడా అలాగే కనబడుతుందండి. అది చెప్పనీకి నేను ఇది వీడియో తీశాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్ టైము ముగ్గు వేయడము. యాక్చువల్గా నాకు అసలు ముగ్గులు రావు. ఒక్కటి 5 చుక్కల ముగ్గు తప్పించి నాకు అసలు ఏ ముగ్గు రాదు. కానీ ఈరోజు కనుమ కాబట్టి మనము వాకిట్లో రథం ముగ్గు వేస్తాం కాబట్టి అది ఓన్లీ గీతలు కాబట్టి మనము ఈజీగా వేయచ్చు అన్నట్టు అనిపించింది. అయినా పండగప్పుడు ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను, కానీ అంత పెద్ద పెద్ద ముగ్గులు అయితే నాకు అస్సలకే రావు. చూడండి, ఇక్కడ నేను ఆ ప్యాకెట్ కొన్ని వాటర్లో కలిపేసి అయితే నేను ఇలా బకెట్లో కలుపుకున్నానండి. చాలా బాగుంటుంది. మనకు ఆ ఫీలింగ్ అనేది ఉండదు. సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుందండి. డైరెక్ట్ మనం బకెట్లో అయినా కలుపుకోవచ్చు, లేదు అని అంటే మనకు చిన్న మగ్గులైనా కలుపుకొని బకెట్లో వేసుకోవచ్చండి. చేయితోటి కలిపితే కొంచెం చేయి అంతా పచ్చగా అవుతుంది అన్నట్టుగా నేను అలా డబ్బాతోటైతే కలిపానండి. మళ్ళీ ఇక్కడ మనము సేమ్ అలాగే చల్లుకుంటే అసలు వాకిలి కూడా అలాగే ఆకుపచ్చ కలర్ వస్తుంది. మనకు ముగ్గేసినా కానీ చాలా బాగుంటుంది. వాకిట్లో నిజంగా పచ్చదనం అన్నట్టుగా అలా కనబడుతుంది. మనకి ఇక్కడ దొరకదు కాబట్టి మనకి ఇదే బెటర్ అండి. పండగలప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు మనకు ముగ్గేసుకుంటాం కాబట్టి. అందుకే ఈరోజు నేను ఇక్కడ ప్యాకెట్ తెచ్చైతే తీసుకొని మీకు ఇలా చూపిస్తున్నాను. నేను ఇప్పుడు ఇలాగే వేసుకుంటాను. 2 డేస్ నేను బిజీ ఉండడంతో నాకు అసలు కుదరలేదు. అందుకే ఈరోజైతే ఇలా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మొత్తం నేను అది చల్లేసరికి ఆరిపోయేసరికి ఇలా ఆకుపచ్చ కలర్ వస్తుంది. అయిపోయాక మనము ఆరినాకనే ముగ్గేసుకుంటే మంచిగా కనబడుతుందండి. డైరెక్ట్గా వేస్తే పచ్చిగాలో మనకు ముగ్గు క్లారిటీగా కనబడదు. ఇక్కడైతే నేను రథం ముగ్గు వేస్తున్నానండి. రథం ముగ్గు కూడా మనము ఎన్నో లైన్స్ తోటి పెద్దగా వేసుకోవచ్చు, కానీ నాకైతే ఈ 4 లైన్స్ తోటి వేయడమే పెద్ద పరీక్ష అనిపించింది. అస్సలకే ముగ్గులు రావండి. నేర్చుకుందామన్నా కానీ నేర్చుకుందాం అనిపిస్తుంది, మళ్ళీ నేర్చుకోలేకపోతాను. కానీ చిన్నప్పుడు మాత్రం ముగ్గుల పోటీలలో మాత్రం పాల్గొంటే నాకు ఒక గిఫ్ట్ వచ్చిందండి. అదేం గిఫ్ట్ అనేది నేను నెక్స్ట్ షార్ట్లో నేను పెడతాను. మొత్తానికైతే ఇక్కడ రథం ముగ్గు కూడా అయిపోయింది. దాంట్లో కలర్స్ అయితే నింపుకొని ఇలా సైడ్కు మాత్రం డిజైన్స్ ఎన్ని ఇవ్వమన్నా వేస్తాను, కానీ చుక్కల ముగ్గు మాత్రం 5 చుక్కల ముగ్గు తప్పించి అంత పెద్ద పెద్ద ముగ్గులు అయితే అస్సలకే రావు. డిజైన్స్ మాత్రం ఎలా అంటే అలా వాకిలంతా నింపేసుకుంటాను, కానీ చుక్కల ముగ్గులు మాత్రం రావు. కానీ పేపర్లో చదువుతుంటే పోటీలలో పాల్గొని ఇలా ఫస్ట్ ప్రైజ్ గెలిచాము అన్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది నేర్చుకోవాలి అని. మళ్ళీ అంత ఓపిక లేదు నాకు. మొత్తానికి ఇక్కడ వాకిట్లనైతే మేము ఇలా ముగ్గులు వేయడం అయితే వేసామండి. ఈరోజు కనుమ. మంచిగా నాన్ వెజ్ తినేవాళ్ళు కనుమ రోజు తింటారు, కానీ నాకు అక్కడ మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి మంగళవారం కూడా మేము తినకుండా అలాగే ఫెస్టివల్ జరుపుకున్నాము. మరి నేను వేసిన ముగ్గు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మీరు ఎలా వేసుకున్నారు, ఎలా జరుపుకున్నారు అనేది కూడా నాకు చెప్పండి. ఓకే అండి, ఇది మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను. కొందరికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికైతే హ్యాపీ కనుమ. బాయ్.